వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 86వ పాటని పాడుకుందాం. ఏమీ నేను సమర్పింతు యేసు, ఎట్లు నిన్ను స్తుతింతు. ఏమీ సమర్పింతు హీనుడనగు నేను, గామితార్థములెల్లా కలుగా చేయు నీకు. ఏమీ నేను సమర్పింతు యేసు, ఎట్లు నిన్ను స్తుతింతు. నేను మార్గమోదపి యుండగా నన్ను నీవు కంటివి కరుణా నిండగా. దీన పాపులను దృఢముగా దానమిచ్చితివి, తనరాని ప్రాణము. ఏమీ నేను సమర్పింతు యేసు, ఎట్లు నిన్ను స్తుతింతు. అందరి కొరకివు తెచ్చిన మిగుల అందమైన నిత్య రక్షణ, అంది నిన్ను వినతి పొందుగా చేసేదా. నొందు మానానుతి నుత్తమ ప్రభు క్రీస్తు. ఏమీ నేను సమర్పింతు యేసు, ఎట్లు నిన్ను స్తుతింతు. ఏమీ సమర్పింతు హీనుడనగు నేను, గామితార్థములెల్లా కలుగా చేయు నీకు. ఏమీ నేను సమర్పింతు యేసు, ఎట్లు నిన్ను స్తుతింతు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. లూకా సువార్తలోని వ్యక్తుల ద్వారా మనం కొన్ని విషయాలను నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు 21వ అధ్యాయము 1 నుండి 4 వచనాల భాగంలో ఉన్న వ్యక్తిని మనం చూస్తే, కానుక పెట్టెలో తమ కానుకలు వేయించున్న ధనవంతులను ఆయన పారచూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవమంతయు వేసెనని వారితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూసుకునే వ్యక్తి బీద విధవరాలు. ఆమె యొక్క పేరును గురించి ఇక్కడ మనకు ప్రస్తావన ఏమీ లేదు. ఆమె పేదరాలు అనే విషయం ఒకటి స్పష్టమవుతుంది, విధవరాలు అనే విషయం ఒకటి స్పష్టమవుతుంది. తన జీవన మనుగడే తనకు కష్టమైపోయిన ఆ పరిస్థితుల్లో ఆమె దేవుని కొరకు తీసుకొని వచ్చిన ఆ యొక్క కానుకను సమర్పించడం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు చూస్తూ ఉన్నారో, ఆమెను అభినందించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ధనికులందరూ వేస్తూ ఉన్నారు, ఆమె కేవలం 2 కాసులు మాత్రమే వేసింది. దీనిని బట్టి దేవుడు మనం ఎంత ఇస్తున్నాము అనే దానిని బట్టి కాక, ఎలాంటి హృదయంతో ఇస్తున్నాము అనే దానిని చూచేవాడనే విషయము మొట్టమొదటిగా మనకు ఈ భాగం ద్వారా అర్థమవుతూ ఉంది. దేవునికి మనము ఇవ్వడము అనే దానిని చాలా జాగ్రత్తగా
మనం ఇవ్వడానికి ప్రయత్నం చేసేవాళ్ళుగా ఉండాలి. ఎందుకంటే ఇచ్చిన ప్రతిదీ కూడా దేవుని ద్వారా అంగీకరించబడదు. దేవుని ద్వారా అంగీకరించబడాలి అని అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. కారణం ఏంటంటే మనం ఎలా ఇస్తే దేవుడు అంగీకరిస్తాడో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన చెప్పే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఆయన చెప్తూ ఉన్న మాట, నీవు కానుక సమర్పించడానికి దేవాలయంలో చేరినప్పుడు ఎవరితోనైనా ఎవరికైనా నీ మీద విరోధం ఉన్నదని నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల మొదట వెళ్ళి వాళ్ళతో సమాధానపడిరా, అప్పటి వరకు కానుకనక్కడ విడిచిపెట్టమని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. వారితో సమాధానపడి వచ్చిన అనంతరము ఎప్పుడైతే మనము ఆ కానుకను సమర్పిస్తామో అటువంటి కానుక దేవుని చేత అంగీకరించబడుతుంది తప్ప మనసులో విరోధ భావం పెట్టుకొని కనిపించే పొరుగు వారిని సహోదరులను ప్రేమించలేకుండా దేవునికి మనం ఏదో ఇస్తున్నాము అనంటే అది దేవుని చేత అంగీకరించబడదు. రెండవది, ఉత్సాహముగా ఇచ్చేది దేవునికి అంగీకారయోగ్యంగా ఉంటుంది. కాబట్టి మనుషులందరితో సమాధానపడి అర్పించే కానుక, ఉత్సాహంగా ఇచ్చే కానుక దేవుని చేత అంగీకరించబడుతుంది తప్ప వేరే ఏ ఇతర ఉద్దేశంతో ఇచ్చినా అది దేవుని చేత అంగీకరించబడదు. ఇక్కడ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ కానుక ఇచ్చాము అనే మాట ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో ఆమె యొక్క అర్పణలోని ఆమె హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. అందరినీ ఆమె ప్రేమించగలిగిందనే విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. అంత మాత్రమే కాకుండా ఉత్సాహంగా ఇవ్వడానికి ఆమె సిద్ధపడిందనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి దేవునికి ఇవ్వడము అనే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరానికి వెళ్ళినప్పుడు ఆయా సందర్భాలలో చాలా కానుకలు మనం దేవాలయంలో ఇస్తూ ఉంటాం, ఆయా కార్యక్రమాలకు మనం ఇస్తూ ఉంటాం. కానీ ఇవ్వడం ఒక్కటే గొప్ప విషయం కాదు. ఇవ్వడాన్ని లోకరీతి అయిన మానవులు మెచ్చుకుంటారేమో కానీ చూచే దేవుడు అంగీకరించే విధంగా ఇవ్వబడినప్పుడే దేవుడు దానిని బట్టి మనల్ని అభినందించేవాడుగా ఉంటాడు, ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. కాబట్టి మొదటిది, దేవుడు అంగీకరించే విధమైన అర్పణ అంటే క్వాంటిటీ కాదు కానీ క్వాలిటీ. ఏ విధమైన మనసుతో మనం ఇస్తూ ఉన్నాం దానిని జాగ్రత్తగా చూసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. రెండవ పాఠం ఆమె ద్వారా మనము నేర్చుకునేది చూస్తే, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో కూడా తనకు కలిగిన జీవనమంతా వేసెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే తన లేమిలో కూడా ఇచ్చింది అనంటే త్యాగపూరితమైన కానుకగా మనం దానిని చూస్తూ ఉన్నాం. త్యాగపూరితంగా ఆమె ఇస్తూ ఉంది. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్య ఖచ్చితంగా అక్కడ విస్తరించబడాలి. దేవాలయంలో ఇవ్వబడిన కానుక పేదల కొరకు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగించబడతాయని ఆమె ఖచ్చితంగా గ్రహించింది. కాబట్టి త్యాగపూరితమైన కానుక ఆమె సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం అర్పించే అర్పణ త్యాగపూరితమైనదిగా ఉండాలి. మూడవది, ఎప్పుడైతే ఆమె తన లేమిలో కూడా ఇచ్చింది అనే మాట చెప్తూ ఉన్నాడో, ఉన్న ఆ కొద్దిగా తన కొరకు దాచుకోలేదు కానీ త్యాగం చేసి ఇస్తూ ఉంది. దానిని బట్టి నేను ఇచ్చినా దేవుడు తిరిగి నాకు ఇస్తాడు అనే ఆ యొక్క విశ్వాసాన్ని ఆమె బయటికి కనిపించకుండానే ఇవ్వడం ద్వారా వ్యక్తపరుస్తూ ఉంది. కాబట్టి ఈ 3 పాఠములు ఆమె యొక్క కానుక ద్వారా, ఆమె ఇవ్వడం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనము ఎప్పుడైతే దేవునికి ఇస్తామో ఆ దేవుడు ఖచ్చితంగా దానికి తగిన విధంగానే మనకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉంటాడు. అందుకే దేవునికి దేవాలయంలో ఇచ్చేదానికి, దేవుని యొక్క పరిచర్య కొరకు ఇచ్చే దీనంతటిని కూడా పౌలు భక్తుడు ఏమంటూ ఉన్నాడనంటే, ఆయన వ్యవసాయపు భాషలో మాట్లాడుతూ కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోయును, విస్తారముగా విత్తువాడు విస్తారముగా పంట కోయును అనే మాటను ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు. అంటే మనము దేవుని కొరకు, ఆయన పరిచర్య కొరకు దేవాలయంలో ఏదైతే కానుకలు సమర్పిస్తామో దానికి తగిన విధమైన ప్రతిఫలము, పంటను దేవుడు మనకు ఇస్తాడు. అంటే
దేవుని యొక్క పరిచర్య కొరకు మనం ఇచ్చే ఆ యొక్క కానుక అంతా కూడా ఒక రకంగా దేవుని యొక్క పొలంలో మనం వేసే విత్తనాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయి. దానికి తగిన పంట ప్రతిఫలము ఖచ్చితంగా దేవుడు మనకు ఇస్తాడు. ఆ విశ్వాసంతో మనం దేవునికి ఇవ్వాలి. అంతే తప్ప మానవులు చూడవలెనని, చూచి మానవులు మెచ్చుకొనవలెననే ఉద్దేశంతో ఒకవేళ మనం ఇచ్చినట్లయితే, ఇక్కడ ఈ బీద విధవరాలి కంటే ముందు అనేక మంది ధనవంతులు ఇస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు అవన్నీ చూస్తూ ఉన్నాడు, కానీ వాళ్ళని ఎవరిని మెచ్చుకోలేదు. అంటే ఒక రకంగా ఆమె కానుక దేవుని చేత అంగీకరించబడింది, వారిది దేవుని చేత అంగీకరించబడలేదు. లోకరీతిగా ఒకవేళ అది ఉపయోగపడి ఉండొచ్చు, దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క ఉద్దేశం కొరకైతే ఖచ్చితంగా అది వాడబడి ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బీద విధవరాలి ద్వారా ఈ 3 పాఠములను మనము నేర్చుకుంటూ ఉన్నాం. మొదటిది, దేవుడు అంగీకరించే హృదయంతో ఉత్సాహంగా మనం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. రెండవది, త్యాగపూరితమైన కానుకనే మనం దేవునికి సమర్పించాలి. అది దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకే ఇస్తున్నాము అనే ఉద్దేశంతో మనము దేవుని యొక్క పంటలో విత్తుతున్నామనే విశ్వాసంతో మనం ఇవ్వాలి తప్ప, మానవులు చూడవలెనని, ఇహలోకపు ప్రయోజనాలు కోరుకొని మనం ఇవ్వడానికి వీల్లేదు. ఈ 3 పాఠములు ఈమె ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. మనం ఇస్తూ ఉన్నాం. ఎలా ఇస్తూ ఉన్నాం? మనం ఇస్తూ ఉన్న కానుకలు దేవుని చేత అంగీకరించబడుతున్నాయా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేస్తూ, ఇది మొదలుకొని అయినా దేవుడు అంగీకరించే హృదయంతో మన కానుకలు సమర్పించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, నేటి దినాన ప్రభువా, బీద విధవరాలి ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి, నీ పరిచర్య కొరకు ఏ విధంగా మేము కానుకలు ఇవ్వాలో ప్రభువా మాకు నేర్పించిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అట్టి రీతిగా ప్రభువా మేము కూడా నీ చేత అంగీకరించబడే మనసుతోనూ త్యాగపూరితంగాను తిరిగి ప్రభువా నీవు ఇస్తావని నీ పొలములో మేము నాటేవారంగా ఉండడానికి నీ కృప మాకు దయచేయమని వేడుకుంటూ, దినమంతా మా పని పాటల్లో కృప చూపించి నడిపించమని, నిశ్చితమైతే ప్రభు రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమున్న భుజించు కృపను మాకు దయచేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.